श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ రాశి ఎట్లా ఉన్నది మనకు వివరంగా తెలుసుకోవాలి. అయితే ఏదో తెలుసుకొని అవతల పడేయడం జరుగుతుంది. ఏదో వింటున్నాం, ఏదో చెబుతున్నారు అని అనుకోవటం ఒకటి, పైన చెప్పింది జరగటం లేదనే ఒక మనస్సులో చాలామందికి ఒక రకమైనటువంటి జ్యోతిష్యం మీద సదభిప్రాయం కొంత మార్చుకున్నారు. ఇదంతా మార్పు రావడానికి కారణం ఏమిటి అనేది వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా అంటే, కుటుంబంలో నలుగురున్నారు, భార్యాభర్త, తల్లి తండ్రి, పిల్లలు. మరి తల్లి భార్యాభర్త ఇద్దరు, తల్లిదండ్రి ఇద్దరు, నలుగురు. అందరిలో పెద్దవాళ్ళు తల్లిదండ్రి. తల్లిదండ్రులు వయసు పెరిగి వృద్ధాప్యం వచ్చి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక దారికి తీసుకొచ్చి వాళ్ళ శక్తి, వాళ్ళ ధనం, ఆస్తి సర్వస్వం ధారపోసి పిల్లల్ని తనకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. ఇంత జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? స్వార్థం ఎక్కువైపోతుంది. ఆ స్వార్థానికి అంతులేని స్వార్థం. అవసరమైన స్వార్థం వరకు పర్వాలేదండి. కొంతమందికి ఎట్లా ఉందంటే, ఎప్పుడు తినేవాడు కూడా అట్లా వీళ్ళతో నాలుగు రాచుకొని నలుగురిలోకి వస్తే వాడికి ఏదో ఎక్కువ తిన్నాడు అనుకుంటాడని కడుపులో నింపుకోకుండా వాడు పెడతాడు. ఎప్పుడు తినని వాళ్ళు ఏం చేస్తారంటే ఆవురమని విపరీతంగా తింటారు. వాడికేమో నీతో సమానమైన వాడిని నువ్వు పిలిస్తే వాడు పూర్తిగా తిండు, పెట్టిన మొత్తం పారేసి పెడతాడు. తిండికి మొహమాచిన వాడు ఆవురమని తింటమే కాకుండా ఇంకా తృప్తి తీరక ఎక్కువగా పెట్టించుకొని తిన్నగా లేక పారేసిపోతాడు. వాడు తినగలిగి తినకుండా పారేసిపోతాడు ఉన్నవాడు. లేనివాడు విపరీతమైన ఆశ, మళ్ళీ పోతే రాడేమో, మళ్ళీ వడ్డించడేమో అని దురాశతో పెట్టుకొని వాడు పారేస్తాడు. ఎట్లా పారేసిన అవుతోంది? ఇద్దరు పారేస్తున్నారు. ఎవరు జాగ్రత్త చేయట్లేదు. ఇది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్య ఎక్కువైపోయింది. ఈ సమస్య ఎంతవరకు వచ్చిందంటే, రెండు సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. ఏమిటంటే దురాశ ఒకటి, రెండోది స్త్రీ వ్యామోహం ఒకటి. ఈ రెండిటి వల్ల జనం పాపం పెరిగిపోయింది. ఆ పాపం వల్ల ఎన్ని జాతకాలు చెప్పినా ఆ పాపం ఎట్లా పోతుంది, ఈ పాపం ఎట్లా పోగొట్టుకోగలుగుతాం అనేటువంటి ఆలోచన లేక నీ డేట్ ఆఫ్ బర్త్, జన్మలగ్నం లేకపోతే గోచారం రీత్యా జాతకం చెబుతూ ఉన్నాం. కానీ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. శాంతం జరగకపోవడానికి కారణం ఏంటంటే మనమే కారణం అనేది ముందు అర్థం చేసుకోవాల్సిన అవసరం బాగా ఉంది. దానివల్ల నేను చెప్పబోయేది ఏమిటంటే, మనిషి అయినటువంటి వాళ్ళకి మార్పు రావట్లేదు.
తన ప్రవర్తనలో మార్పు రావటం లేదు. చూడండి, మానవ జాతి కంటే మిగతా జాతులన్నీ కూడా ఏ సమయానికి, మరి ఎండాకాలం ఎట్లా, వానాకాలం ఎట్లా, చలికాలం ఎట్లా, మరి వాళ్ళ సంతానం ఉత్పత్తి చేసుకునేది ఎప్పుడు, పుట్టిన సంతానం ఏ విధంగా జాగ్రత్త చేసుకునేది, మరి అన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి. కిశోర మర్కట న్యాయం అన్నారు. కోతి ఏం చేస్తుందంటే తనకు పుట్టిన పిల్ల పొట్టని ఖర్చుకొని తల్లి చెట్లకి దూకుతుంటే కూడా పొట్ట వదిలిపోతుంది. అయితే పిల్ల కూడా తన ఆహారం తను సంపాదించుకొని తింటూ తను ఎగిరి దూకే పరిస్థితి వస్తే ఆ తల్లి పొట్టను కలుచుకొని ఉన్నటువంటి పిల్లని పీకి కొట్టి నెట్టవతల బారేస్తుంది. 10 సార్లు నెట్టావికి దాన్ని అది బతుకుతుంది. మనం ఆ పని చేయట్లేదు. పెద్దవాళ్ళు చేస్తున్న మొట్టమొదటి తప్పేమిటో బాగా ఆలోచించండి. నాకంటే నా పిల్లలు హీనంగా బతకూడదు, నా పిల్లలు ఉన్నతంగా బతకాలి అని తయారు చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఎంతసేపు మిషన్ వర్క్ లాగా చదువైపోయింది. ఒక సెకండ్ ఖాళీ ఉండటంలా, మంచి చెడు తెలుసుకుంటానికి అవకాశం లేకుండా పోయింది. మంచి చెడు తెలుసుకుంటానికి మా టైంలో రామాయణం, భారతం, భాగవతం, భర్తృహర సుభాషితాలు, సుమతి శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం, ఇట్లాంటివన్నీ కూడా తెలుగు పద్య భాగం, గద్య భాగం ఇవన్నీ ఉండేవి. అవి తీసి పారేశారు. ప్రవర్తన నియమావళి తెలుసుకుంటానికి తగిన చదువు లేదు. ఇది తెలియకపోవటం ఏమైందంటే ఇష్టానుసారమైన పరిస్థితి వచ్చేసింది. మరి ఏమిటంటే కోతులు ఉన్నాయండి, కొండ ముచ్చుంటుంది. కొన్ని వందల కోతులు చెడ మీద కూర్చి గోలు చేస్తుంటే ఒక్క కొండ ముచ్చుని పెంచితే కోతులు పారిపోతాయి. ఇప్పుడు మానవులు ఏం చేస్తున్నారు? ఆడ మనిషి కనబడితే మగవాడు ఎమ్మడబడుతున్నాడు, మగవాడు కనబడితే ఆడ మనిషి ఎమ్మడబడుతుంది. ఇది చాలా మానవ జాతికి చాలా చెడు జరుగుతోంది. ఇదివరకల్లా ఉన్న ప్రవర్తన ఏంటంటే ధర్మం, భార్యాభర్త ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి, సంసారం ఎట్లా ఉండాలి, ఈ ధర్మాన్ని తప్పిపోవటం. స్త్రీ వ్యామోహం మగవాడికి, పురుష వ్యామోహం ఆడదానికి తయారైపోయి కన్న సంతానాన్ని, కని పెంచిన తల్లిదండ్రుల్ని విసర్జించేసి మన హిందూ మతం యొక్క ప్రవర్తనని మార్చుకొని చెయ్యరాని మహాపాపాలు చేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని, భార్యని పిల్లల్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులని వదిలిపెట్టి, తల్లిదండ్రుల్ని, చేసుకున్న భార్యని, కన్న పిల్లల్ని బజారు పాలు చేసి వాళ్ళకి రక్షణ లేకుండా పోయి అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు పాలైపోయి ఈ చేసిన పాపం హరించక విపరీతమైన స్వార్థం పెరిగి విపరీతమైన ధనార్జన కోసమని చెయ్యరాని పనులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మన హిందూ దేశంలో హిందూ ధర్మం, మతం వేరు, ధర్మం వేరు. ధర్మమేమో హిందూ ధర్మం, మతం అనాది మతం. ఈ మతం ధర్మం పద్ధతులు మారిపోయి స్వార్థానికి ఎప్పుడైతే తెగబడ్డామో మన దేశం అభివృద్ధి పోతుంది. ఏదో అభివృద్ధి పొందామనుకుంటున్నాడు కానీ అభివృద్ధి పొందటం లేదు. ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు కానీ మనం దేశానికి, ప్రపంచానికి చేస్తున్న మేలు ఏమిటని ఆలోచించక స్వార్థంతో తయారైపోయిన తర్వాత ప్రపంచ దేశాల్లో కొంత జనాభా మన హిందూ ధర్మం, అన్ని ధర్మాల్లోకి హిందూ ధర్మం మంచిదవటం, అనాది మతం అవటం, కొంత మంచి ఉండటం, దీన్ని ఎట్లా చెడగొట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో హిందూ దేశమే, హిందూ మతమే అంతరించిపోవాలని తినే ఆహార పదార్థాల్లో
తాగే నీటిలో కాలుష్యం తయారు చేసి మనల్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. కొంత మనంతట మనం నాశనం అయిపోతున్నాం. మనకు పక్కన ఉన్నటువంటి శత్రు దేశం మనల్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి తయారైంది. మనకు ఉన్నటువంటి స్వార్థాన్ని ముందు విడనాడాలి. రెండు, మరి మానవ ధర్మం అవుతుంది. ఆ ధర్మం ఎట్లా ఉంటుందంటే, చేసే పనే దైవం. ఎవడు వృత్తి వాడు చేసేటప్పుడు ఆ వృత్తిని చేయకపోతే నాకు బతకడానికి కావాల్సింది రాకపోవటం చేత అదే దైవం అని చేసే పనిని దైవంగా తలంచి నమస్కారం చేసుకొని స్వార్థాన్ని విడనాడి నిస్వార్థ సేవ చేశారు. ఇంతకుముందు ఇప్పుడు అది తప్పింది, స్వార్థం పెరిగింది. దేశం ఏమైపోయినా పర్వాలేదు, ప్రపంచం ఏమైనా పర్వాలేదు, పోయేవాళ్ళు పోతారు, ఉన్నవాళ్ళు ఉంటారు అనేటువంటి పరిస్థితిలో తనేమైపోతానో తనకు తెలియకుండా విపరీతమైన బాధలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయేది, తినే ఆహారం, తాగే నీటిలో విషపూరితమైన పదార్థాలు కలిపి జనం చావటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఇతర దేశాలు చేస్తున్నాయి. రెండు, మన దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడంటే, ప్రతి జీవరాశిలో దేవుడు ఉన్నాడు. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, పాములో ఉన్నాడు, తేలులో ఉన్నాడు. ప్రతి జీవరాశిలో ఉన్నాడు దేవుడు. ప్రతి జీవరాశిలో దేవుడు ఉన్నాడు అని చెప్పింది మన అనాది మతం. ఎట్లా అంటే, తేలును చంపొద్దు, పామును చంపొద్దు. వృశ్చిక రాశి తేలు చూడండి, ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో సర్పం వస్తుంది. ఆ రోజుల్లో ఎందుకు చెప్పారో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎయిడ్స్ వ్యాధికి పాము సర్పంతో వైద్యం చేస్తున్నారు. మరి మొన్న వచ్చినటువంటి విషవాయువులు వచ్చిన వ్యాధి, దానికి తేలు విషంతో చచ్చిపోయకుండా బతకడానికి మార్గం చేశారు. మరి తేలు విషం మంచిదే, పాము విషం మంచిదే. కానీ మనిషి మాత్రం, మనిషి శరీరం కానీ మనిషిలో ఉన్న పదార్థాలు కానీ ఏవి ఉపయోగపట్టలే. మరి ఎయిడ్స్కేమో పాము విషం అయిపోయా, తేలు విషయమేమో కరోనాకి ఉపయోగపడ్డది కదా. అప్పుడు తేలుని పామును చంపచ్చా? చంపకూడదు. కానీ మనం చాలా విచారణ లేకుండా మన ప్రవర్తన అని బాగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన ప్రవర్తన ఏమిటనేది తెలియపరచడమే తెలిసినటువంటి జ్యోతిష్యుల యొక్క ఉద్దేశం. 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. జనవరి నెల ముందుగా ఫలితాలు చెప్పుకుందాం. ఈ జనవరి నెలకు వచ్చేప్పటికల్లా మేషరాశికి శుక్రుడు ఒకడు, రాహు ఒకడు, ఈ 2 గ్రహాలే బాగున్నాయి. రావాల్సిన డబ్బులు వస్తాయి. ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు ఏమైనా ఉంటే వస్తాయి. వివాహం కావడానికి కానీ, వివాహమైన వాళ్ళకి సంతానం కలగడానికి కానీ, మరి వివాహం చేసుకుంటానికి కానీ బాగా మంచి సమయం. డబ్బులు కూడా మీరు చేసే వృత్తిలో రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. ఈ మేషరాశికి ముందుగా చెప్పాలంటే జనవరి నెలలో శుక్రుడు, రాహు బాగున్నాడు. మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ వచ్చిన డబ్బులు నిలబెట్టడం చాలా కష్టం అవుతుంది. రెండవ రాశి వృషభ రాశి చూద్దాం. ఈ వృషభ రాశి వచ్చేప్పటికల్లా ఈ వృషభ రాశికి శుక్రుడు, శని మాత్రం బాగున్నారు. తర్వాత గురువు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు మరి
ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇల్లు కొనుక్కునేవాళ్ళు, గృహస్థులు, భార్య భర్తలు, తర్వాత మీరు ఏ పని చేసినా సరే అన్నిటికీ వృషభ రాశికి శని 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు కాబట్టి ఈ వృషభ రాశికి శని పూర్తిగా ఈ జనవరి నెలలో బాగా సహకరిస్తాడు. తర్వాత గురువు 2వ ఉన్నాడు, ధనాధిపతి, మీకు వచ్చిన ధనాన్ని రక్షిస్తాడు. ఇంతవరకు బాగుంది. కానీ కుజుడు అష్టమంలో ఉన్నాడు, కేతు అర్ధాష్టమంలో ఉన్నాడు, గురువు ద్వితీయంలో ఉన్నాడు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోవటానికి ఈ రాశి వాళ్ళకి జనవరిలో, ఈ వృషభ రాశి వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి. తర్వాత జనవరి నెలలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు చెప్పుకుందాం. కేతు ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. చాలా నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. వ్యాపారస్తులకు మాత్రం వ్యాపారం బాగుంటుంది. మిగతా అంతా కూడా చాలా కష్టదాయకంగా ఉంది. ఈ మిథున రాశి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ మిథున రాశి కేతు ఒకటి తప్పితే ఏ గ్రహం బాగాలేడు. కేతువు బుధుడే బాగున్నాడు. ఈ వృషభ రాశికి కానీ మిథున రాశికి కానీ వ్యాపారం బాగుంటుంది. కేతువు బాగున్నాడు, మంచిగా మాట్లాడటానికి అవకాశం వస్తుంది. ఈ జనవరి నెలలో మేషం, వృషభం, మిథునం వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు అట్లాగే కర్కాటక రాశి చెప్పుకోవాలి. జనవరి నెలలో కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి, రవి కుజులు బాగున్నారు, రవి బుధులు బాగున్నారు. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా సాగుతుంది. కానీ ధనం బాగా వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. కానీ మిగతా విషయాలు ఏవి, చదువు కానీ వ్యవసాయం కానీ మరి స్టాక్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా బాగా ఇబ్బందిగానే ఈ జనవరి నెలకి కర్కాటక రాశి పూర్తిగా బాగాలేదు. అట్లాగే సింహరాశి జనవరి నెలలో సింహరాశి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, శుక్రుడు ఒకడే బాగున్నాడు, మిగతా గ్రహాలు బాగాలేవు. మరి ఈ సింహరాశి వాళ్ళకి చాలా కష్టదాయకం. అష్టమ శని చాలా ఇబ్బంది పెట్టేవాడు అవుతాడు. అట్లాగే జనవరి నెల కన్యారాశి చెప్పుకుందాం. ఈ కన్యారాశి వచ్చేటికల్లా గురువు ఏకాదశంలో ఉన్నాడు. విద్య, ఉద్యోగం, మరి విదేశీయానం వాటికి ఉపయోగపడుతుంది. రాహు బాగున్నాడు, బాగా ఆదాయం ఉంటుంది. మిగతా విషయాలు చాలా కష్టతరం. కుజుడు బాగాలేడు, అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తలకి శత్రుత్వాలు, గొడవలు ఉంటాయి. అట్లాగే జనవరి నెలలో తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. తులారాశికి వచ్చేప్పటికల్లా రవి కుజులు ఒక్కళ్ళు తప్పితే, రవి కుజులు శని ఈ 3 గ్రహాలు తప్పితే మిగతా 8 గ్రహాల్లో ఈ 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఇది కూడా చాలా ఇబ్బందికరమైంది. రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది, కుజుడి వల్ల వ్యవసాయదారులకు పూర్తిగా లాభిస్తుంది, శని వల్ల ఇనుముకు సంబంధించిన వ్యాపారస్తులకి ఈ తులారాశిలో జనవరి నెల తులారాశి వాళ్ళకి మరి వ్యవసాయం, మరి ఆ తర్వాత ఆరోగ్యం బాగుంటుంది. శని బాగుండటం వల్ల మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంటుంది. అట్లాగే జనవరి నెలలో వృశ్చిక రాశి పరిస్థితి చెప్పాలంటే, ఈ వృశ్చిక రాశికి వ్యాపారం బాగుంది, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి, మరి చదువుకునే పిల్లలకి, విదేశీ యానం చేసే వాళ్ళకి బాగుంది. అష్టమ గురువు అవటం చేత అనవసరమైన యాక్సిడెంట్లు అవటానికి బాగా అవకాశం ఉంది. జనవరి నెలలో మరి ధనస్సు రాశి చూద్దాం. ఈ ధనస్సు రాశికి బుధ, శుక్రుడు, గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ రాశి వాళ్ళకి బుధ, శుక్రులు, గురువు బాగుండటం చేత వ్యాపారం, శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇంటి సామాగ్రి అమ్ముకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి బాగుంది. భార్యాభర్తలకు పూర్తిగా అనుకూలత ఉంటుంది. అట్లాగే జనవరి నెల ధనస్సు అయిపోయింది. ఇప్పుడు మకర రాశి చెప్పుకుందాం. ఈ మకర రాశి వాళ్ళకి ఎట్లా ఉందంటే, ఈ మకర రాశికి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు, ఇక ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఈ నెలలో చాలా ఈ మకర రాశి వాళ్ళకి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మరి జనవరి నెల కుంభరాశి, ఈ కుంభరాశి సంగతి చెప్పే పనే లేదు. మరి వీళ్ళ బాధలు
ఎవరు రక్షించేవాళ్ళు లేరు. వీళ్ళకి దేవుడు తప్పితే రెండో మార్గం లేదు. దేవుణ్ణి నమ్ముకొని బతకాలు తప్పితే రెండో పరిస్థితి లేదు. దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం లేకపోతే ఈ రాశి వాళ్ళు బతకడం చాలా కష్టం. ఈ జనవరి నెలలో ఈ మీనరాశి వృత్తాంతం చెప్పుకుందాం. ఈ మీనరాశికి వచ్చేప్పటికల్లా ఏది నాటి శని జరుగుతుంది. వ్యాపారస్తులకి, మరి వ్యవసాయదారులకి, ఇంటికి సంబంధించిన వ్యాపారస్తులకి, ఇంటికి సంబంధించిన సిమెంటు, ఇటుక, ఇనుము, శానిటరీ ఇట్లాంటివన్నీ హార్డ్వేర్ వీటన్నిటికీ కూడా చాలా బాగుంది. ఈ మీనరాశి వాళ్ళకి ఇంతవరకు బాగుంది. కానీ చెప్పాలి అంటే ఏలినాటి శని రెండో భాగం వచ్చినట్టు డబ్బు మాయమైపోయినట్టుంటుంది. కుడి చేతితో వచ్చిన డబ్బులు ఎడం చేతిలో పోయినాయంటే ఎడం చేతి నుంచి మాయమైపోతాయని కాదు, అనవసరమైన దండక ఖర్చులతో ఇబ్బంది పడతారు. పూర్తిగా మరి జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పాలి అంటే చాలా కష్టదాయకంగా ఉంది. ఫలితాలు పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పాలి. స్వస్తి. 2026 ఫిబ్రవరి నెలకి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చెప్పుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే రవి, కుజ, బుధ, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు బాగున్నాయి. చెప్పాలంటే ఈ 5 గ్రహాలు కూడా చాలా బాగున్నట్లుగా అర్థం అవుతుంది మనకు. ఈ గ్రహాల వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది, విద్య బాగుంటుంది, వ్యవసాయం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇంటికి సంబంధించిన వ్యాపారాల వాళ్ళు పూర్తిగా బాగుంటారు. వచ్చే డబ్బు పూర్తిగా నిలబడుతుంది. ఎందుకంటే ఎంత సంపాదించామో అన్నది కాదు, సంపాదించిన దాంట్లో నిలబడ్డది ఎంత అనేది ఒకటి. ఎందుకంటే సంవత్సరం పాటు పనిచేసిన పోయిన నెలలో కంటే వచ్చే నెలలో ఖర్చు పోయితే అప్పు చేస్తాం. ఈ అప్పులు లేకుండా కొంత నిలబెట్టడానికి అవకాశం మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల బాగుంది. 2026 ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి వచ్చేవల్ల శుక్రుడు, శని, గురువు బాగున్నారు. శుక్రుడు వల్ల ఇల్లు, ఇంటికి సంబంధించిన వ్యాపారాలు, ఇంటికి సంబంధించిన వస్తువులు, గృహోపకరణాలు అంటే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇతర వస్తువులుగా ఇంటికి సంబంధించిన సామాగ్రి ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి అంతా బాగుంది. శని పూర్తిగా బాగున్నాడు. శని ఆల్రౌండర్. మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా మీకు సమస్య లేకుండా ఇస్తాడు. గురువు ద్వితీయంలో ఉన్నాడు. విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇవన్నీ కూడా వృషభ రాశి ఫిబ్రవరి నెల బాగుంది. అట్లాగే 3వ రాశి మిథున్ రాశి. మరి ఈ ఫిబ్రవరి నెల మిథున్ రాశి చూద్దామంటే మిథున్ రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు, కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ శుక్రుడు, కేతువు బాగుండటం చేత నీ మాట సక్రమంగా ఉపయోగపడుతుంది. ఇంట్లో జాగ్రత్తలన్నీ బాగుంటాయి. కుటుంబ కలహాలు లేకుండా ఉంటారు. అంతా బాగుంటుంది. కానీ ధనం ఆదాయం కానీ, అనారోగ్యాలు కానీ సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. రకరకాలైన సమస్యలు, రకరకాలైన ఇబ్బందులు, బాధలు అట్లాగే ఉంటాయి. తర్వాత 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల ఈ మిథున రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. శుక్రుడు ఒకడు, కేతు ఒకడే బాగున్నాడు. మిగతా విషయాలు ఏవి సక్రమంగా లేవు. శుక్రుడు వల్ల ఇల్లు, భార్య, కుటుంబం సమస్యలు లేకుండా ఉంటారు. కేతు వల్ల తిక్కల పనులు చేస్తారు. కేతుస్థికి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతని కేతువు తలకాయ లేనివాడు. ఎట్లాంటి పనులు చేస్తాడు అంటే తను కూర్చొని మాట్లాడుతూ చొక్కాని కుట్టేసిందనుకోండి, కుట్టు దారం పీకుతాడు. అది ఊడబీగుతూ ఉంటాడు. చూసి అదేంట్రా నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే వాడు నోరు మాట్లాడుతుంటే పని ఇంకో పని చేస్తుంది, చెయ్యి ఇంకో పని చేస్తుంది. ఒక్కోటి చొక్కా చింపుకుంటాడు. ఒక్కోడు ఏం చేస్తాడు, ఏదో ఆలోచనతో తొందరగా ఈ పని కావాలనుకొని లుంగి కట్టుకొని కనీసం పనిని చొక్కా లేకుండా అయిపోతాడు. మనస్సును అంత ఇబ్బంది పెడతాడు. తర్వాత అప్పుడు ఏమనుకుంటాడు, ఏంద్రా
ఇట్లాంటి పనికిరాని పని చేశాను అనుకుంటాడు. అట్లాంటి మనస్సు స్థిమితం లేని బాధలు కలుగుతాయి. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రి ద్వారా మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కటశ్చ నిశాకర. ఈ కర్కాటక రాశి చాలా ఉత్తమమైన రాశి. కానీ ఈ రాశికి మార్చి 30 దాకా అష్టమ శని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు బుధ శుక్రులే బాగున్నారు. ఈ బుధుడు వ్యాపార కారకుడు, శుక్రుడు గృహానికి సంబంధించిన కారకుడు కావటం చేత ఇల్లు వ్యాపారం బాగుంటుంది. కానీ ఒక్క రూపాయి నిలబడదు. అప్పులు, బాధలు, అనారోగ్యాలు, సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతక పరిశీలన చేసుకోవటం చాలా అవసరం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి కూడా చెప్పాలి అంటే రవి కుజులు తప్పితే ఏ గ్రహాలు, గురువు మాత్రం ఏకాదశంలో ఉన్నాడు. గురువు బాగున్నాడు. ఈ గురువు బాగుంటల్లా మంచి జ్ఞానం ఉంటుంది. రవి వల్ల ఉద్యోగాలు, విదేశీయానాలు, చదువుకునే పిల్లలు చదువు, మరి ఉద్యోగరీత్యా ప్రమోషన్లు, మంచి ఉద్యోగం రావటం, మరి ఆర్థిక పరిస్థితులు బాగుండటం, కుజుడు వల్ల ఇల్లు కానీ, భూమి కానీ, తర్వాత వ్యవసాయం కానీ అన్ని విధాలా బాగుంటుంది. 2026 6వ రాశి ఫిబ్రవరి నెల ఫలితాలు చెప్పుకుందాం. ఈ ఫిబ్రవరికి రాహు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగలేవు. ఈ రాశి వాళ్ళు ఈ రాహు బుధుడు బాగుంటుంది తప్పితే వ్యాపారం బాగుంటుంది. వచ్చిన డబ్బులు నిలబడతాయి. కానీ ఏ పని సక్రమంగా కాదు. మీ చేతితో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. అట్లా ఇస్తే డబ్బులు పోతాయి. డబ్బులు నిలవబడే రోజున అనవసరమైన ఖర్చులు, కొత్త వ్యాపారాలు, కొత్త వ్యవహారాలు, జాయింట్ వ్యవహారాలు, ఎవరికైనా హామీ సంతకాలు ఇట్లాంటివి ఏవి పెట్టకండి. అట్లా చేసినట్లయితే ఉన్నది మొత్తం వచ్చింది కాదు, అంతకుముందున్నది మొత్తం కోల్పోతారు. దాని నుంచి బయటపడాలి అంటే మీరు వచ్చిన డబ్బు జాగ్రత్త చేసుకోండి. వ్యాపారం కూడా జాగ్రత్తగా చేసుకోండి. డబ్బులు ఉన్నాయి కదా అని జాయింట్ వ్యాపారాలు, కొత్త వ్యవహారాలు ఏమీ చేయొద్దు. డబ్బులు ఉన్నట్లు ఎక్కడ కనపడద్దు. అట్లా కనబడితే మీరు పూర్తిగా నష్టపడిపోతారు. స్వస్తి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు చెప్పాలంటే శని ఒకడు బాగున్నాడు, గురువు కేతువు బాగున్నారు. ఈ శని వల్ల ఆల్రౌండర్, మీకు జీవితంలో కాని పని ఏదో ఖచ్చితంగా అవుతుంది. గురువు బాగున్నాడు, లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, విదేశీ వ్యాపారాలు బాగుంటాయి, అన్నీ బాగుంటుంది. కేతువు బాగుంటాడు. మీ నడత చాలా బాగుంటుంది. ఎక్కడా పొరపాటు చేయకుండా ఉంటారు. కానీ ఎంత బాగున్నా సరే మోసగాళ్ళ మాటలు నమ్మద్దు. మోసం చేస్తారు. ఎంతో మంచిగా ఉంటారు. మీ మేలు కోరేవాళ్ళలాగా ఉంటారు. మీ మేలు కోరుతారు, మేలు కోరుతారు, మిమ్మల్ని బాగు చేస్తారు. ఏందా ఇట్లా కూర్చున్నావు, నువ్వు అన్ని విధాలు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు లేవు, కానీ మేమేం డబ్బులు లేక ఏం చేయలేకపోతున్నాం, నువ్వు పెట్టుబడి పెట్టు, మేము వ్యాపారం చేస్తాం, మాకు 20 పైసలు ఇచ్చారు, 80 పైసలు నువ్వు తీసుకో అంటాడు. తీరా పెట్టిన తర్వాత మొత్తంగా చేసి పరాలైపోతాడు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. జాయింట్ వ్యవహారాలు మీకు అసలు పనికిరావు. జాయింట్ వ్యాపారాలు, ఎవరికైనా హామీలు, అప్పులు ఇవ్వటాలు పనికిరావు. ఇట్లా చేస్తే మీకు తిరిగంటూ డబ్బు రాదు. ఉన్నది పోగొట్టుకొని క్రీడా ప్లాట్ఫారం అవుతారు. తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. స్వస్తి. 2026 ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి చెప్పాలంటే వృశ్చిక రాశి కూడా పూర్తిగా చాలా కష్టదాయకంగా ఉంది. ఈ వృశ్చిక రాశికి కుజుడు శుక్రుడు తప్పితే ఏమీ బాగాలేదు. వచ్చే ఆదాయం అంటూ ఏమీ లేదు. ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా మరి గంజి దాగి బతికినా పర్వాలేదు, కానీ అప్పులు చేయబాకండి. అప్పులు చేస్తే మాత్రం అప్పులు ఎట్లా ఉంటుందంటే ఒక మనుషులు అయితే ఒకళ్ళే, లేకపోతే 2 పిల్లలు పుడతారు. మిగతా జాతులకి 4-5 సంతానం కలుగుతాయి. అట్లాగే నీవు ఎవరి దగ్గర తీసుకున్న డబ్బు 1 రూపాయి 1000 రూపాయలు అవుతుంది.
ఉన్న ఆస్తి మొత్తం పోతుంది. అట్లాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. మీరు జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 ఫిబ్రవరి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి చెప్పాలంటే రవి, శుక్రుడు, రాహువు ఈ 3 గ్రహాలే బాగున్నారు. రవి వల్ల ఆరోగ్యం, మరి చదువు, విదేశయానం, మీకు మంచి జ్ఞానం కలుగుతుంది. శుక్రుడి వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. శుక్రుడి వల్ల ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకుంటానికి అవకాశం వస్తుంది. మీ దగ్గర రూపాయి లేకపోయినా అప్పు చేసినా ఆ ఇల్లు కడితే మీ బాకీ తీరుతుంది. అంతవరకు పర్వాలేదు. మిగతావన్నీ కూడా పూర్తిగా ఏమీ బాగాలేదు. బాగా ఈ చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సంవత్సర ఫలితంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు చెబుతున్న దాంట్లో ఈ ఫిబ్రవరి నెల ధనస్సు రాశి వాళ్ళు మరి జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ రాశి మకర రాశి వాళ్ళ ఫలితాలు చెప్పుకుందాం. ఈ మకర రాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ మకర రాశికి ఏలినాటి శని అయిపోయింది. నవంబరు 27తో శని వక్రం నుంచి మారాడు. కానీ ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోయిందని పేరే కానీ మరి గురువు మాత్రం సప్తమానికి వస్తాం. మరి ఈ గురువు ఆరింట బాగున్నాడు. మంచి పరిస్థితి బాగుంటుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వ్యాపారం, అన్ని రకాల వ్యాపారాలు మీకు ఏది కావాలో అది జరగటానికి అవకాశం ఉంది. ఉన్న గ్రహాల్లో మొత్తం చెప్పాలి అంటే 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. చెరిసగం కష్ట నష్టాలు చెరిసగంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ రాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశికి శని ద్వితీయంలో ఉన్నాడు. ఇంకా 2 సంవత్సరాల 6 మాసాలు శని వల్ల చాలా ఇబ్బందులు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు బాగుండటం వల్ల మీకు ఇల్లు, ఇంటి వ్యవహారాలు బాగుంటాయి. గురువు బాగున్నాడు. ఉద్యోగం బాగుంటుంది. విదేశాల్లో కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రమోషన్లు ఉంటాయి. అన్నీ ఖర్చులే. ఖర్చులు తప్పితే ఏమీ చెప్పడానికి అవకాశం లేదు. మీరు ఎవరిని నమ్మద్దు. ఎవరిని నమ్మినా మోసపోతారు. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ రాశి ఈ మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశి ఎట్లా ఉన్నాయంటే, శుక్రుడు ఒక్కడు బాగున్నాడు, కుజుడు ఒకడు బాగున్నాడు. కేతువు, కుజుడు, శుక్రుడు. కుజుడు వల్ల భూమి వ్యవసాయదారులకి పూర్తిగా బాగుంటుంది. శుక్రుడు వల్ల ఇంట్లో ఆడమనిషి వల్ల ఇంటి వల్ల కలిసి వస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. మీ మాటలు బాగుంటాయి. అన్ని విధాలా బాగుంటాయి. కానీ ఉన్న ప్రతి రూపాయిని ఆచి తూచి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవటం నాకు అవసరం. కారణం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న సంవత్సరాలు 24 నుంచి 30 లోపల రేపు అనే సంగతి ఆలోచించాలి. రేపు అనే సంగతి ఆలోచించడమే కాదు, ఎవరితో మాట్లాడినా సరే జాగ్రత్తగా కొత్త స్నేహితాలు పోవద్దు. ఉన్న స్నేహితాలు కూడా మితి మీరిన ప్రవర్తనలు చేయొద్దు. అట్లా చేసేటట్లయితే అన్ని రాసుల వాళ్ళకి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో అన్ని రాసుల వారికి కూడా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ఈ ఫిబ్రవరి నెల మేషం దగ్గర నుంచి మీనం వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. అవసరాన్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఈ మార్చి నెల జనవరి నుంచి డిసెంబర్ వరకు, మార్చి నెల మేషం నుంచి మీనం వరకు ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. ఈ మేషరాశికి మార్చి నెలలో రవి, కుజుడు, బుధుడు, రాహు బాగున్నాడు. వ్యాపారం పూర్తిగా అన్ని విధాలా బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు. కుటుంబ కలహాలు లేకుండా బాగుంటుంది. తర్వాత కుజుడు బాగున్నాడు. వ్యవసాయదారులకు పూర్తిగా బాగుంది. డబ్బులు బాగా నిలబడతాయి. కానీ 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి కంటే మార్చి నెల పూర్తిగా అన్ని విధాలా బాగున్నది. అయితే రవి, కుజుడు, బుధుడు, రాహు, శుక్రుడు
5 గ్రహాలు బాగున్నాయి. 3 గ్రహాలు శని, గురువు, కేతువు. ఈ 3 గ్రహాలు బాగాలేవు. దానివల్ల అనవసరమైన ఖర్చులు, అనవసరమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. మరి 2026 మార్చి నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉన్నది అంటే, మరి మార్చి నెలలో వృషభ రాశికి బుధుడు, రవి, కుజుడు, శుక్రుడు, శని చాలా బాగున్నాయి. 5 గ్రహాలు 6 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. దాదాపుగా మార్చి నెలలో వృషభ రాశికి ఉన్నంత మంచి ఏ రాశికి లేదు. అంతా చాలా బాగుంది. అయితే ఇది రాశి ఫలితాలు అంటున్నావు కదా, ఏ అంకయ్యో పుల్లయ్యో ఏదో తండ్రి పేరో దేవుడి పేరో చెప్పి పెట్టి అది నా రాశి అంటే చెల్లదు. నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం రోజున, డేట్ ఆఫ్ బర్త్ రోజున నక్షత్రాన్ని బట్టి వచ్చేది రాశి అవుతుంది. జన్మ నక్షత్రాన్ని బట్టే రాశి వస్తుంది. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టింది నా రాశి అంటే చెల్లదు. మీకు రాశి బాగున్నది, మరి జన్మ లగ్నరీత్యా కూడా బాగుందో లేదో చూసుకోండి. 2 రకాల్లో ఒక రకం బాగా కలిసి వచ్చినా కలిసిన దానికి తగినటువంటి శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, వ్యవసాయం బాగుంది, మరి ఇల్లు ఆస్తులు బాగున్నాయి, విద్య బాగుంది, విదేశీయానం బాగుంది. అయితే అనవసరమైన ఖర్చులు, గొడవలు, సమస్యలు, మరి చాలా ఇబ్బందులు వచ్చే లక్షణాలు ఉన్నాయి. వాటి నుంచి మీరు బయటపడాలి అనుకునేటట్లయితే మీరు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ రాశి పూర్తిగా బాగాలేదు. శుక్రుడు, కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. విపరీతమైన ఖర్చులు, విపరీతమైన సమస్యలు. అందులో ఈ సంవత్సరంలో ఒకటే చెబుతున్నా, జనవరి నుంచి డిసెంబర్ లోపల అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా అందరికీ వస్తాయి. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా జనవరి నుంచి 26 డిసెంబర్ లోపల అనవసరమైన విపరీతమైన ఖర్చులు అనారోగ్య రీత్యా రావటానికి బాగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకోవాలి. ప్రతి రూపాయిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే మీరు బయటపడగలుగుతారు, మీరు బాగుంటారు. ఇట్లా బాగుండాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 4వ రాశి ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందా అంటే, కర్కాటక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. బుధుడు, శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఎంత కొద్దిగా బాగుంటే ఏం లాభం? మనకు శరీరంలో 9 భాగాలు, 9 రంధ్రాలు ఉన్నాయి. 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, నోరు, అక్కడికి 7, ఒంటేలు 1, 8, 2 ఏళ్ళు 9. ఈ 9 రంధ్రాల్లో 2 రంధ్రాలు బాగుంటే మిగతా రంధ్రాలు బాగుండకపోతే ఏమిటండి? ఎన్ని సమస్యలు వస్తాయి, చెప్పటానికి వీళ్ళని బాధలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, అష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. ఈ సింహరాశి వాళ్ళు మార్చి నెలలో కాదు, సంవత్సరం మొత్తం కూడా దాదాపు ఇక్కడి నుంచి మార్చి 30 నుంచి 2 సంవత్సరాల 6 మాసాలు లెక్కేస్తే అంతవరకు కూడా అష్టమ శని చాలా బాధాకరమైన జీవితం. ఈ సమస్య నుంచి తప్పించుకోవటం చాలా కష్టం అవుతుంది. దేవతారాధన చాలా అవసరం. దైవాన్ని నమ్మండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఎక్కడ అనవసరమైన ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు. అనవసరమైన ఇంట్లోనైనా సరే కొంతమంది ఒక ముద్ద తక్కువ తిన్నా పర్వాలేదు, కానీ ఎక్కువగా ఉండి పారేసుకునే పరిస్థితులు తెచ్చుకోబాకండి. ఇట్లాంటివి ఏది చేసినా కూడా చాలా నష్టం. కొద్దిగా ఒక మనిషి అన్నం కంటే కూడా కొద్దిగా బాధేసిన 4 రోజులు 4 వంతులు బాధేస్తే ఓ రోజు మనిషికి వస్తుంది. అట్లాంటి జాగ్రత్త. పిసినాది అని కాదు,
కిసినావిలాగా బతికితేనే ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు బతకగలుగుతారు. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు. మరి కుజుడు, బుధుడు, రాహువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. వ్యాపారం బాగుంది, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. కుజుడు వల్ల కూడా వ్యవసాయం బాగుంటుంది. మిగతావి ఏవి బాగాలేవు. కాబట్టి వచ్చిన డబ్బులు ఎంతైనా జాగ్రత్త చేసుకోండి. అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ చేతితో వడ్డీ ఆశపడి కానీ, అప్పు ఇవ్వటం కానీ, కొత్త వ్యాపారాలు చేయటం కానీ ఈ రాశి వాళ్ళు చేయబాకండి. అట్లా చేస్తే బాగా నష్టము, కష్టం, ఇబ్బందులు కలుగుతాయి. వ్యవసాయదారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకు బాగుంది అన్నాను కదా అని ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. కోతకి రాగానే ఒక్కరోజు కూడా ఆపద్దు. అట్లా ఒకరోజు రేపు చేద్దాంలే అనుకుంటే మాత్రం మీకు పండిన పంట నష్టం కలగటానికి బాగా అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 7వ రాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. తులారాశికి వచ్చేప్పటికల్లా శని, రవి, గురువు, కేతువు బాగున్నాడు. ఈ కేతు వల్ల మీ మాట చలామణి అవుతుంది. ఏ పనైనా చేయగలుగుతారు. విద్య బాగుంటుంది, చదువు బాగుంటుంది, విదేశీ యానం బాగుంటుంది, మంచి ఉద్యోగంలో ప్రమోషన్లు అవుతాయి. మరి మీరు అనుకున్నటువంటి వాహనాలు కొనుక్కోగలుగుతారు. మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. మీ మాట ప్రభావం చాలా బాగుంటుంది. కానీ మాట బాగున్నది కదా అని డబ్బులు మాత్రం విడిచిపెట్టద్దు. ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకోండి. అనారోగ్య సమస్యలు రావచ్చు, యాక్సిడెంట్లు అవ్వటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఏదైనా సరే ఈ సంవత్సరం అంతా ఏ రాశి వాళ్ళైనా సరే ప్రతి రూపాయిలో పైసానైనా సరే వెనకైతే మంచిది. అట్లా వేయకపోతే మాత్రం తర్వాత మీకు కష్టం వచ్చినప్పుడు అప్పు ఇచ్చి దారి దొరకదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి 2026 సంవత్సరం మార్చి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఈ మార్చి నెలలో పూర్తిగా బాగాలేదు. ఇంట్లో గంజి దాగి ఉండండి. బియ్యం లేవండి. ఒక 2 కిలోలు 3 కిలోల బియ్యం ఉన్నాయి. చారుడు బియ్యం గంజి కాచుకొని ఉప్పు కారం వేసుకొని గంజి తాగండి. తప్పు లేదు. అప్పులు పోవద్దు, ఏ పని చేయొద్దు. మీరు ఇప్పుడు వచ్చిన నష్టం మీ జీవితంలో కోలుకోలేరు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని వల్ల బాగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు, శుక్రుడు, గురువు బాగున్నాడు. వ్యవసాయదారులకు బాగుంది. మరి రాహు బాగున్నాడు. వచ్చిన డబ్బులు నిలబడటానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా డబ్బులు రావడానికి కూడా బాగా అవకాశం ఉంది. ఈ వచ్చిన డబ్బులు అంతు లేకుండా మాయమైపోయే ఖర్చులు మాత్రం వస్తాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. దైవ భక్తి కలిగి ఉండండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 మార్చి నెల మకర రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, రవి, శని, శుక్రుడు, గురువు ఈ గ్రహాలు బాగున్నాయి. అయితే 5 గ్రహాలు బాగున్నాయి. కానీ ఈ రాశి వాళ్ళకి మంచి చెప్పడం కంటే ముందు చెడు చెప్పడం అవసరం. ప్రతివాడికి కూడా ఇప్పుడు చెడు చెప్పడం మంచిది. ఎందుకంటే జాగ్రత్త పడటం కోసమని. వ్యాపారం బాగుంది, ఆదాయం బాగుంది, మరి మీ ప్రభ బాగుంటుంది, మరి మీరు కావాల్సిన కోరిక తీరుతుంది. శుక్రుడు బాగున్నాడు, మరియు గురువు బాగున్నాడు. శుక్రుడు వల్ల ఇల్లు, ఇంటికి సంబంధించినవన్నీ కుదురుతాయి. మరి గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇవన్నీ కూడా బాగున్నాయి. వ్యాపారం బాగుంటుంది. కానీ వీటన్నిటి నుంచి నష్టపెట్టడానికి కుజ, రాహువులు, మరి పాపగ్రహాలు, కేతువు ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. 100 మంది బలం గల వాళ్ళ కంటే దుర్మార్గులైన వాళ్ళు ఒక్కరు చాలు. అలాగే ఈ పాపగ్రహాల వల్ల మీకు విపరీతమైన నష్టం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా
జాతకం చూపించుకొని బాగున్న గ్రహాలు ఎక్కువ ఉన్నాయి, బాగుండని గ్రహాలు పూర్తిగా తక్కువ ఉన్నాయి. వాటి నుంచి మీరు బయటపడాలి కదా అని కనుక అనుకునేటట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చాలా అవసరం. 2026వ సంవత్సరం మార్చి నెల కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశికి వచ్చేప్పటికల్లా శని, శుక్రుడు, గురువు బాగున్నాడు. శని వల్ల మీకు కావాల్సిన కోరికలు తీరుతాయి. శుక్రుడు వల్ల వివాహం, సంతానం, ఇల్లు కట్టుకోవటం, మీకు కావాల్సిన జీవితంలో కోరుకునేవి కొన్ని ఉంటాయి. ఇల్లు ఒకటి, బంగారం ఒకటి, భార్య ఉత్తమురాలు, ఇల్లు బాగుంటాం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి. గురువు వల్ల చదువు, విదేశీయానం, మంచి జాబ్ వస్తుంది. కానీ వీటిల్లోకి వచ్చేప్పటికల్లా రాహువు, కుజుడు, కేతువు, బుధుడు 4 గ్రహాలు. రవి కూడా బాగాలేదు. పాపగ్రహాలు వచ్చేప్పటికల్లా 4 పాపగ్రహాలు బాగుండలేదు. దానివల్ల జరగాల్సింది జరగకుండా ఆపటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎందుకంటే ఈ కుంభరాశికి ద్వితీయంలో ఉన్నాడు శని. 2 సంవత్సరాలు 6 మాసాలు శని బాగా కష్టపెడతాడు. కాబట్టి ధనాధిపతి అయినా కూడా ధనాన్ని జాగ్రత్త చేసుకోండి. ఆ బాకీలు ఉంటే తీర్చుకోండి. మరి అవసరమైన ఆనందమైన ఖర్చులు, ఇన్నా నుంచి గడ్డి తిన్నాం, కష్టపడ్డాం, ఒక్క రోజున్నా ఏదో జలసా తిరుగుదాం అని ఆలోచన చేయబాకండి. ఈ శని ద్వితీయం నుంచి తృతీయానికి వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉంటే మీ జీవితం మొత్తం బాగుపడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం మార్చి నెల మీన రాశి చెప్పుకుందాం. మీన రాశికి ఏలినాటి శని 2 భాగాలు, ఒక భాగం గడిచిపోయింది, 2వ భాగం మార్చి 30 నుంచి వచ్చింది. వీళ్ళని దేవుడు తప్పితే ఎవరు బాగు చేయలేరు. మీరు చేసిన పాపం, మీరు చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు శిక్షకు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ డబ్బును ఎవరి చేతికి ఇవ్వద్దు, మీ జాగ్రత్త మీరు ఉంచుకోండి. మీ దగ్గర ఉన్న డబ్బులు ఇంట్లో కూడా ఎవరికి చెప్పద్దు, జాగ్రత్త చేసుకోండి. మీరు దాదాపుగా చెప్పాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని జాతకాన్ని తగిన శాంతి చేసుకుంటే మీకు ఎంతైనా మంచిది. స్వస్తి. 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల మొదటి రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి కుజుడు, బుధుడు, రాహువు 3 గ్రహాలు చాలా బాగున్నాయి. శుక్రుడు బాగున్నాడు. వీళ్ళకి పట్టపగ్గాలు లేవని చెప్పాలి. బాగా ఆ పట్టపగ్గాలు లేకుండా ఖర్చు అయ్యేటట్టయితే శని పూర్తిగా బాగాలేడు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. చూడండి ఏమవుతుందంటే, మొన్ననే ఒక తల్లిదండ్రులకి 3 ఆడపిల్లలు, మరి ఒక పిల్ల పెళ్ళయింది. 3 ఆడపిల్లలు డ్యాన్స్ చేశారు, ఎంతో ఆనందంగా జరిగింది. 2 పిల్లలు పెళ్లి కొడుకు గారింటికి బయలుదేరారు. 3వ అమ్మాయి రావటం లేట్ అయితే బస్సు ఆ పిల్లని ఎక్కించుకెళ్ళారు. మరి పోనీ రాకపోతే మళ్ళీ తర్వాత వెనకాల వస్తుంది అని వెళ్ళుంటే ఆ పిల్ల బతికేది. యాక్సిడెంట్లో 3 ఆడపిల్లలు చచ్చిపోయినారు. ఆ తల్లిదండ్రుల బాధ చెప్పడానికి వెళ్ళారు. కాబట్టి ఈ శని, ద్వాదశంలో శని ఏదో ఒక రకమైన ప్రాణహాని చేస్తాడు. దీని నుంచి మీరు తప్పించుకోవాలంటే అంతా బాగుంది కదా అని మరి ఆనందపడద్దు. కుజుడు బాగున్నాడు, వ్యవసాయం బాగుంటుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంది. రాహు బాగున్నాడు, డబ్బులు ఉంటాయి. శుక్రుడు బాగున్నాడు, ఇల్లు కూడా కట్టుకోగలుగుతారు, లేకపోతే ఇల్లు కొనుక్కోగలుగుతారు. ఇందులో పోయిన ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాగలవా? తీసుకురాలేము. ప్రాణం పోకపోయినా కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఇక మంచాలు పడితే లేచేది ఉన్న పక్షవాతం ఉందండి. ఆ పక్షవాతం వచ్చిన తర్వాత మళ్ళీ మనిషిగా తిరగలేరు. ఇట్లాంటి ఏదో సమస్య రావడానికి ఈ రాశి వాళ్ళకి బాగా కనపడుతుంది. ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ మేషరాశి వాళ్ళు ఎట్లా చెప్పినా కూడా చాలా జాగ్రత్త పడటం అవసరం. ఇట్లా చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల
రెండవ రాశి ఈ వృషభ రాశి కూడా 1, 2, 3, 4, 5, 6 గ్రహాలు బాగున్నాయండి. 6 గ్రహాల్లో ఏ గ్రహం కూడా ఇబ్బంది లేదు. 2 గ్రహాలు బాగాలేవు. ఆ 2 రాహు కేతువులు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? సూర్య చంద్రులకి గ్రహణం బట్టి పాడు చేశారు. ఈ రాశి వాళ్ళకి కాలసర్పదోషం బాగా కనబడుతోంది. ఈ వృషభ రాశికి ఈ కాలసర్పదోషం వల్ల చాలా కష్టాలు ఉంటాయి. బుధుడు వల్ల వ్యాపారం, రాహు వల్ల డబ్బు నిలబడుతుంది, రావి వల్ల ఉద్యోగం, కుజుడు వల్ల భూములు ఆస్తులు కొనుక్కుంటారు, పొలాలు లాంటివి కొనుక్కుంటారు, శని వల్ల మోటార్ సంబంధించిన వాహనాలు కొనుక్కుంటారు, పెళ్లిగారికి గాలికి పెళ్ళి అవుతుంది, విదేశాలకు వెళ్తారు, ఉద్యోగం చేస్తారు. అన్నీ బాగున్నాయండి. మరి కేతువు రాహువు ఈ 2 గ్రహాలు బాగుండకపోవటాన కాల సర్పదోషం వల్ల రాహుకేతువులే మరి ఇబ్బంది పడ్డారు. అంటే రాహుకేతువులు 1 సెకండ్ భూమి మీద పడకపోతే గ్రహణం వస్తే సంవత్సరంలా కూడా మనకు ఏదో రకమైన కరువు బాధలు ఉంటాయి. అట్లాగే ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల వల్ల కాలసర్పదోషం ఉంది. మీరు చాలా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దాని తగిన పరిహారం చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశి మరి ఏప్రిల్ నెలలో కుజుడు బాగున్నాడు, శుక్రుడు, కేతువు మరి 3 గ్రహాలే బాగున్నాయి. దీనివల్ల వచ్చేదేంటి? వ్యవసాయదారులకి బాగుంది. శుక్రుడు మరి వివాహం కావటానికి, ఉద్యోగం రావటానికి, వివాహం కావటానికి, సంతానం కలగటానికి బాగుంది. మరి కేతువు బాగున్నాడు, మీ మాట మంచిగా ఉంటుంది. కానీ రాహువు, గురువు మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేడు. శని అంతకంటే బాగాలేడు. ఈ టైంలో అనవసరమైన దండగా వారి ఖర్చులు వస్తాయి. ఎట్లా ఉంటుందంటే ఆదాయం బాగుంది, అన్ని విధాలా బాగుంది. నేను నాలాంటి వాడు ఏం చేస్తా అంటే డబ్బులు ఉన్నాయిలే, ఇంట్లో వాళ్ళకి ఎప్పటి నుంచో కోరుకుంటుంది మంచి పందిరి మంచం, టేకు మంచం కొనుక్కుందాం అనుకుంటారు. తీరా అక్కడికి పోతే ఆ టేకు మంచం 1,00,000, 1,25,000, 1,50,000 ఉంటుంది. తీరా డబ్బులు ఇచ్చి మంచం కొన్న తర్వాత ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఎవరికో యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలినాయి, కాళ్ళు నడువులో ఏవో విరిగినాయి, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఉన్న డబ్బులు పెట్టి మంచం కొన్నాడు, రూపాయి లేదు. మరి బిల్లు రాసేసాడు, మంచం మాత్రం బయట పెట్టలే. అయ్యా నాకు మంచం వద్దయ్యా, సగం రేటన్నా అయ్యా అంటే ₹1 కూడా ఇవ్వం. ఎందుకంటే బజార్లో పెట్టామైతే కూడా మంచం కొనరు, బంగారం అయితే కొంటారు. మరి ఇట్లాంటి పనులు చేస్తారు ఈ రాశివాళ్ళు. ఈ ఏప్రిల్ నెలలో పొరపాటు పనులు ఈ మిథున రాశి వాళ్ళు చేయొద్దు. ఏమాత్రం అనవసరమైన ఖర్చులు, అనవసరమైన పనులు చేశారంటే మాత్రం మీరు జీవితంలో బాగుపడరు, చాలా కష్టపడతారు, నష్టపడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకుంటానికి, భూమి వ్యవసాయం చేసుకుంటానికి, మరి మీరు ఏదైనా సరే మీరు చదువుకి బాగుంది. మిగతావన్నీ కష్టాలే. ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలి. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి శని మార్చి 30 వరకు అష్టమంలో ఉండి నవమానికి వచ్చినా కూడా మరి నవంబరు 27 వరకు కూడా వక్రించి చాలా ఈ కర్కాటక రాశి వాళ్ళకి కష్టాలు ఎక్కువ పెట్టాడు. ఈ కష్టాల నుంచి బయటపడాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మరి 8 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. ఈ బాగున్నది కూడా ఏమీ ఉపయోగం లేదు. శరీరంలో అన్నిటికీ కాళ్ళు ఉంటే ఏదైనా పని చేస్తావు, చేతులుంటే పని చేస్తావు. కాళ్ళు చేతులు ఉండి కళ్ళున్నాయి, నోరుంది, ముక్కుంది, చెవులున్నాయి, నీ మైండ్ బాగుంది. కాళ్ళు చేతులు లేకపోతే ఏం చేస్తా? అట్లాంటి పరిస్థితి ఈ కర్కాటక రాశికి ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి అష్టమ శని. ఈ రాశిని గురించి
మంచి చెప్పడం చాలా తప్పు. అష్టమ నవములు కష్టము దినములది. ఈ సింహరాశికి వచ్చే కష్టం మామూలు కష్టం కాదు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాల సర్పదోషం పడ్డది. అష్టమ శని, అష్టమ కుజుడు పూర్తిగా ప్రాణకంటకుడు. ప్రాణం తీసినంత పనిచేస్తాడు. ఏకాదశిలో గురువు ఉన్నాడు. చదువు బాగుంది, మరి మంచి ఉద్యోగం వస్తుంది. ఏమది నిలుస్తుందో పోతుందో చెప్పలేము. ఇట్లాంటి పరిస్థితుల నుండి మీరు బయటపడాలి. వివాహం అయినా కూడా భార్యాభర్తల్లో కూడా తేడా రావచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీరు చెప్పింది బాగా అవలంబించండి. లేకపోతే ఈ సింహరాశి వాళ్ళు బయటపడటం చాలా కష్టం. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి రాహువు, బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగా లేవు. 3 గ్రహాలే బాగున్నాయి. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. బుధుడి వల్ల వ్యాపారం సాగుతుంది. శుక్రుడి వల్ల వివాహం, ఇల్లు, భార్య, కుటుంబం బాగుంటుంది. మరి డబ్బులు వస్తాయి కానీ ఎటుపోతాయో తెలియదు. పాపగ్రహాలు కేతువు, కుజుడు, శని, రవి 4 గ్రహాలు పాపగ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. పాపగ్రహాలని తప్పించుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ఏమాత్రం తేడా వచ్చినా పూర్తిగా ఇబ్బంది పడతారు. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. తులారాశి ఎట్లా ఉందంటే తులారాశికి కుజుడు, బుధుడు, గురువు, కేతువు 4 గ్రహాలు బాగున్నాయి. మరి వ్యాపారం బాగుంది, వ్యవసాయం బాగుంది. శని ఆల్రౌండర్, మీకు కావాల్సింది ఇస్తాడు. ఉద్యోగం బాగుంటుంది, విదేశీ యానం బాగుంటుంది, ఉద్యోగ ప్రమోషన్లు బాగుంటాయి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కొన్ని గ్రహాలు బాగాలేవు. రాహువు, తర్వాత రవి, శుక్రుడు బాగాలేరు. ఈ గ్రహాలకు తగిన శాంతి చేసుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెప్పాలంటే పూర్తిగా బాగాలేదు. శని ఒకడు, రవి ఒకడు బాగున్నాడు. శని వల్ల నష్టాలు లేకుండా ఆపుతాడు. కానీ మన ప్రవర్తన మాత్రం బాగుండకపోతే ఇబ్బంది. మనం ఇంతకుముందు ఏదైనా పాపం చేసి ఉంటే మాత్రం నష్టపడటం ఖాయం. నష్టపడతామా, నష్టం లేకుండా ఉంటామా అనేది ఇంతకుముందు మనకున్న ప్రవర్తన బట్టి ఉంటుంది. రవి బాగున్నాడు, ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సరిగా చెప్పాలంటే కుజుడు, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు పూర్తిగా, మరి శని కూడా పూర్తిగా బాగా లేరు అని చెప్పాలి. దీనివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే మరి వచ్చే ఏ డబ్బులు ఆదాయం లేదు. ఉన్నవి ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంది. డబ్బులు లేకుండా ఎట్లా ఖర్చు అవుతాయంటే ఏదైనా ఉన్న ఆస్తుల మీద అప్పులు తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ అప్పులు తెచ్చేటైతే ఆస్తి కూడా పూర్తిగా పోగొట్టుకుండే లక్షణం ఉంది. కాబట్టి ఈ రాశివాడు గంజి తాగినా పర్వాలేదు, మాత్రం అప్పులు చేయొద్దు. అప్పులు చేస్తే బాకీ తీర్చలేకపోవటం, బజారు పాలవటం, ఆస్తి అమ్మే లోపల అల్లరి పాలు కావటం, మనిషికి మళ్ళీ బయట చలామణి బతకడానికి లేని మార్గం రావటం, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 9వ రాశి ఈ ధనస్సు రాశి పరిస్థితి చూస్తే అర్ధాష్టమ శని, చెప్పడానికి వీలు లేని విపరీతమైన బాధలు ఉంటాయి. రాహు బాగున్నాడు, డబ్బులు బాగానే ఉంటాయి. కానీ అర్ధాష్టమ శని వేధించు తింటాడు. ఎన్ని డబ్బులున్నా మిగలవు. గురువు బాగుంది, ఆదాయం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. 2 గ్రహాలు బాగున్నాయి. గురువు ఒకడు బాగున్నాడు, రాహు ఒకడు బాగున్నాడు. ఈ గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంటుంది.
రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. డబ్బులు రాగానే సరికాదు, ఆరోగ్యం బాగుండాలి, ఎటువంటి సమస్య కూడా ఉండకూడదు. ఏమవుతుందంటే ఏమీ కనపడదు, కాళ్ళు ఒక ముళ్ళో లేకపోతే ఇనప ముక్క ఎదురు గుచ్చుకుంటుంది. మరి మొత్తం పైకి కనబడుతుంది, లాగేస్తాం. లోపల కండ లోపల చిన్న రథం ఇనుము కానీ ముళ్ళు చివర కొస కానీ ఇరుక్కుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మరి కాలంతా కుళ్ళిపోయి క్యాన్సర్ అయ్యి కాలు తీసేయాల్సి వస్తుంది. కానీ ఇంత జరుగుతుందని మాత్రం డాక్టర్ కూడా గ్రహించలేడు. తీరా తీస్తాడు, ఆపరేషన్ చేసి కోసి తీసినా సరే సన్న నలక, కంటికి కనబడనటువంటి నలక, ఇనుము ఎట్లా ఉంటుంది, చిన్న రజన పెడితే చాలు. అట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితి రావటానికి మరి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో అట్లాంటి ఇబ్బందులు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండి మీ జాతకం చూపించుకొని ఎక్కడ అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఎవరితో మరి మంచితనం లేకపోయినా శత్రుతో ఉండకుండా బతికితే మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ రాశి మకర రాశి. ఏప్రిల్ నెలలో మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం. శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. శని, కుజుడు, శుక్రుడు బాగున్నారు. ఈ శని వల్ల రావాల్సిన డబ్బులు వస్తాయి. కుజుడు వల్ల వ్యవసాయం చేసుకుంటానికి బాగుంటుంది. కుజుడు వల్ల వ్యవసాయదారునికి బాగుంటుంది. శుక్రుడు వల్ల ఇల్లు, కుటుంబం అంతా బాగుంటుంది. శని వల్ల మీకు ఆల్రౌండర్, మీకు ఏది కావాలో అది వస్తుంది. కానీ ఉన్న డబ్బు మొత్తం నష్టపడిపోతారు. నాకేమిలే, నాకు మీ తిరగా మిగులుతుంది, మా పిల్లలకు కూడా మిగులుతుంది అనుకున్న వాళ్ళకి ₹1 కూడా మిగలకుండా ఖర్చు అయిపోయే లక్షణాలు బాగున్నాయి. మరి మకర రాశి ఈ ద్వితీయంలో కుంభంలో శని ఉండటం చాలా కష్టమైన విషయం. ఈ మకర రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ రాశి. ఈ కుంభరాశిలో శని ద్వితీయానికి వచ్చాడు. ధనాధిపతి, ధనాన్ని రక్షణ చేస్తాడు. ఎక్కడ మీరు పొరపాటు చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇంతకుముందు అప్పులు చేసుకొని బాగా సుఖంగా గడిచింది. ఇప్పుడు సంపాదిస్తున్నారు, పూర్తిగా 2 చేతులతో సంపాదిస్తున్నారు. కానీ వచ్చిన డబ్బులు అప్పులు తీర్చడానికి చాలటలేదు. ఎంత తీర్చినా అప్పుల వాళ్ళు వేధిస్తున్నారు. తేపాకాస్త ఇచ్చినా కూడా మొత్తం నాకు ఇప్పుడు కట్టు అనే పరిస్థితుల్లో ఇబ్బంది పెడతారు. మనస్సు బాగా కష్టపడుతుంది, బాధగా ఉంటుంది. ఈ 2 సంవత్సరాల పాటు ఈ శనిని చూసుకొని ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. దైవారాధన చాలా అవసరం. మీకు అన్ని విధాల దైవారాధన చేస్తేనే బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. మీనరాశికి జన్మంలో శని ఉన్నాడు. శని వల్ల పూర్తిగా అష్ట కష్టాలు, ఎక్కడెక్కడితే చాలదు, బతకడమే దండగా, ప్రాణం తీసుకుందామన్న పరిస్థితి వస్తుంది. కేతు అంతకంటే బాగుండాడు. శుక్రుడు ఒక్కడే కాదు తప్పితే మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. మీరు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, ఈశ్వరుని దర్శించండి. మారేడు దళాలతో 11 ప్రదక్షిణాలు చేసి ఈశ్వరుడు శివలింగం మీద మారేడు దళాలు పెట్టించండి. ప్రతిరోజు శని దగ్గర దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనె శని మీద వేయండి. వీటితో చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత, నువ్వులు వేసి దీపారాధన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవద్దు. బయటకు వచ్చిన తర్వాత అట్లా చేస్తే మీరు చేసిన ఫలితం అంతా పోతుంది. 199 మంది నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కోవాలి అనే అలవాటు బాగా పడిపోయినారు. అది ఎవరు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే దానివల్ల మీకు శని వల్ల బాగా లేదు అట్టవచ్చు, చేసిన దానివల్ల ఇట్లా చేసిన దానివల్ల మీరు శనీశ్వరుడు గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటే
ఈ శని పూర్తిగా ఇబ్బంది పెడతాడు. ఎట్లా ఉంటుందంటే కత్తి పెట్టి పొట్టలో పొడిచి దండం పెడితే ఏమన్నా ఫలితం ఉంటుందా? అంత ద్రోహం చేసినట్టు అవుతుంది. ఈ గుళ్ళోకి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి, మారేడు రాలివ్వండి, శనికి ప్రదక్షిణ చేయండి, దీపారాధన చేయండి, నల్ల నువ్వు నూనె వేయండి. బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా కొంచెంసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. అట్లా చేస్తేనే మరి జన్మ శని వాళ్ళు కొంతవరకు ఇబ్బంది లేకుండా సుఖపడగలుగుతారు. స్వస్తి. 2026 సంవత్సరం మే నెలలో అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మధ్యలో మే నెల దాకా వచ్చాం. ఈ మే నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి పూర్తిగా బాగాలేదు. మరి ఈ మేషరాశికి ద్వాదశంలో శని మార్చి 30 నుంచి ప్రారంభమైనాడు. ఈ శని మార్చి 30 నుంచి 7 సంవత్సరాల 6 మాసాల వరకు పూర్తిగా శని 26 7 6 7 13 సంవత్సరాలు ఏలినాడు శని. 2032 వరకు కూడా ఏలినాడు శని ఉంటుంది. ఈ శని ప్రభావం వల్ల చాలా నష్టాలు, కష్టాలు, జీవితంలో ఎప్పుడూ చెయ్యని పొరపాటు చేసి సర్వస్వం కోల్పోవడం జరుగుతుంది. నాకు తెలిసిన తనకి ఈ మధ్యలో ఈ ఏలినాటి శనిలో భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. పోనీ వయస్సులో వాడు కాదా? వయస్సులో వాడు కాదు, పూర్తిగా యవ్వనంలో ఉన్నవాడు కాదు, కనీసం 55 సంవత్సరాల పైన వచ్చింది. ఆ వయసులో ఒక ఆమె దొరికింది. ఆమె సర్వస్వం అన్నాడు, వెళ్ళిపోయినాడు. ఎన్నాళ్ళకి రాలేదు. అతని తల్లిదండ్రులు బాగా పెద్దవాళ్ళు, ఇంట్లో కోడలు, పిల్లలు ఉన్నారు, తినటానికి తిండి లేదు. చివరికి అమ్మాయి తల్లిదండ్రులు డైవర్స్ తీసుకొని అమ్మాయి పెళ్లి చేశారు. ఈ పిల్లలు నాయనమ్మ తాత దగ్గర ఉన్నారు. అమ్మాయి పెళ్లి చేసుకుంటే పిల్లల్ని అమ్మాయి వదిలేసింది. వీడు ఇంకో వ్యక్తితో తిరుగుతూ ఆమె సర్వస్వంచుకొని భార్య, పిల్లలు, తల్లిదండ్రులను వదిలేశారు. చివరికి వీడి ఆస్తి, వీడి దగ్గర డబ్బు మొత్తం పోగొట్టి చివరికి ఇంకోటితో పోయింది. ఇక వాడి పరిస్థితి ఏంటి? భార్య మళ్ళీ వస్తుందా? రాదు, పెళ్లి చేసుకుంది. మరి తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, వాడు పోయినారు. ఈ పిల్లలు అనాథ శరణాలయం పాలైనారు. తనకున్న ఉద్యోగం పోయింది. మరి కొత్త ఆమె వీడిని వదిలిపెట్టిపోయింది ఏమి లేకపోవటాను. ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పేవాడు, ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అంటారు. ఉన్న భార్యని అశ్రద్ధ చేసి ఇల్లు వాకిలి, తల్లి తండ్రి, పిల్లల్ని కూడా పోగొట్టుకొని, బతుకు తెరువు పోగొట్టుకొని మనిషి బతకడమే దండగా ఏదో వేసుకొని చచ్చిపోతామన్న పరిస్థితి వచ్చింది. ఆ మధ్య నాకు కలిసి నా జాతకం ఏంటి ఇట్లా ఉంది అని బాధపడితే వాడిని తిట్టి, చావరాయికి ఎదుగు బతకటం దండగా, 60 ఏళ్ళు వచ్చినాయి, ఏం చేస్తా? ఏం చేయలేవు. పిల్లల్ని తీసుకొచ్చి పెంచలేవు, వండి పెట్టలేవు, నువ్వు వండుకొని తినలేవు. మరి తాగి రోగం వచ్చింది. ఇక ఈ తాగటానికి కూడా లేవు నీ దగ్గర డబ్బులు, పోయి చావు, పెరవ వదిలిపోతామని చెప్పాను. ఇట్లాంటి పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి రావచ్చు. కాబట్టి ఎక్కడైనా సరే ముందుగా జాగ్రత్త పడండి. వాడు అంతా అయిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు, నా తల్లిదండ్రులు, నా భార్య, నా పిల్లలు అందరూ పోయినారు, నేను ఎందుకు బతుకున్నాను ఏడుస్తున్నాడు. అట్లాంటి పరిస్థితులు ఈ ఏలినాటి శనిలో చేసిన పాపంలో వస్తాయి. అట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. ఈ రాశి వాళ్ళకి రాహువు 11 ఉంటున్నాడు, శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. భార్యను జాగ్రత్తగా కాపాడుకొని వచ్చే డబ్బులో ఉప్పు కారం వేసుకొని తిన్నా ఈ 7 సంవత్సరాలు జాగ్రత్తగా బతికితే తర్వాత రాజులాగా బతకగలుగుతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల 5వ నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి
వృషభ రాశిలో శుక్రుడు బాగున్నాడు. తర్వాత గురువు బాగున్నాడు. కుజ శనులు బాగున్నారు. దాదాపుగా చెప్పాలంటే 4 గ్రహాలు బాగున్నాయి. బాగా ఇబ్బంది వచ్చే గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. గురువు విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంది. భార్య బాగుంటుంది, భర్తతో కలిసి ఉంటుంది. ఆడ మనిషి అయితే భర్త కూడా బాగా కలిసి ఉండగలుగుతాడు. శని ఏకాదశంలో ఉన్నాడు. మీరు జీవితంలో ఎప్పటి నుంచో కోరిక ఉంటుంది, ఆ కోరిన కోరిక తీరుతుంది. ఇల్లు కట్టుకుంటారు, వ్యవసాయం భూమి కొనుక్కుంటారు. వ్యవసాయం చేసేవాళ్ళకి బాగుంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రవి, రాహు, కేతువు, బుధుడు, ఈ 4 గ్రహాల్లో రవి, రాహుకేతువులు పాపగ్రహాలు. వీటి వల్ల మరి కత్తెర మధ్యలో ఏదైనా పడదనుకోండి, మనం ఒక వస్తువు కత్తిరిద్దామని కాగితం కత్తిరిద్దామని ఇట్లా పట్టుకున్నాం. కత్తెర ఇట్లా అనేటప్పటికీ ఆ కత్తెర కాగితం మీద పడితే పర్వాలేదండి, వేలు మధ్యలో పడదంటే కత్తెరకి వేలు కత్తెర పడిపోతుంది. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ కత్తెరలో పడ్డ పోక చెక్కట ఒక్క ఎంత గట్టిదంటే గుండ్రాయితో నూరితే కూడా నలగదు. మరి ఆ కత్తెర స్పెషల్గా ఉంటుంది. మరి అరకత్తెరలో పడ్డ పోక చెక్క అంటారు. ఆ అరకత్తెరలో పడ్డ మరి ఒక్క నలిగిపోతుంది. అట్లాంటి కత్తెర ఒకటి ఉంది, ఇనుముగా తెరిచే కత్తెర. ఎంతలా గట్టిదైనా సరే ఆ ఇనుము ప్లేట్ని కత్తెర కాగితాన్ని కత్తిరిస్తుంది. అంత కష్టమైన పరిస్థితి. కత్తెరకి 2 భాగాలు, ఒక భాగం రాహువు, ఒక భాగం కేతు కింద లెక్కేసుకోండి. దాన్ని సందులో పెడితే మాత్రం ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడతారు. రాహుకేతువుల మధ్య సూర్య చంద్రులే నష్టపడ్డారు. ఈ రాశి వాళ్ళకి శని కుజులు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు. మరి ఉద్యోగం దాదాపు 2 సంవత్సరాలు 6 మాసాలు ఈ రాశి వాళ్ళకి మరి ఏకాదశంలో ఎప్పుడు కూడా ఈ వృషభ రాశికి శని 2 సంవత్సరాలు 6 మాసాలు బాగున్నాడు. ఇటువంటి మంచిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలంటే రాహుకేతుల మధ్యలో పడ్డ గ్రహాలు చాలా నష్టపడతాయి. కాబట్టి మరి కత్తెర మధ్యలో పడ్డ పోక చెక్కలాగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు జాగ్రత్త పడండి. స్వస్తి. 2026వ సంవత్సరం 3వ రాశి మిథున రాశి. ఈ మే నెల మరి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అయిపోయింది. మే నెల 5వ నెల మిథున రాశి ఫలితాలు తీసుకుందాం. ఈ మిథున రాశికి కుజుడు బాగున్నాడు, రవి బుధుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. వ్యాపారం బాగుంది, భార్య వస్తుంది, వివాహం అవుతుంది, ఇల్లు కొనుక్కుంటారు. వ్యవసాయదారులకు వ్యవసాయం బాగా సాగుతుంది, మంచి పంట పండుతుంది, మీరు అనుకున్న పని చేయగలుగుతారు. అయితే వీటన్నిటి మధ్యలో రాహు పూర్తిగా బాగాలేరు. ఈ రాహు శని ఈ 2 పాపగ్రహాలే. 2 ఏం చేయాలంటే అది చేయగలవు. అవి అనుకున్న పనే అవుతుంది, కానీ రెండో పని కాదు. ఎట్లా ఉంటుందంటే ఎంత ఘోరమైన పరిస్థితి అయితే దారిలో చీకట్లో వెళుతున్నట్ట, తాడు మెలకే తిరిగి ఉంది, అది పావని పెట్టిందిట. గాలికి తాడు కొద్దిగా కదిలింది, అమ్మో పాము వచ్చింది కాటేస్తుందని అన్నాడు. అంతే పోయింది ప్రాణం. పాము కాదు, కాటేయటం లేదు. తన భయమే తనని నాశనం చేసింది. అట్లాగే ఈ రాహు శని మధ్యలో పడ్డటువంటి ఈ మిథున రాశి కష్టాలు ఎక్కువ కావటానికి బాగా అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. అందులో ఈ రాశికి 3, 4, 5 గ్రహాలు బాగున్నాయి. దీన్ని మీరు ఉపయోగించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2026వ సంవత్సరం మే నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు. ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు. ఈ నెల మొత్తం చాలా కష్టమైనటువంటి రోజులు, కష్టము నష్టమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి.
ముందుకు మీకు దేవుడు తప్పితే ఎవరు దిక్కు కాదు. ఎట్లా ఉంటుంది అంటే ఒకడు అనుకుంటాడు, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అసలు అందరూ కూడా నన్నే పెద్దగా చూస్తారు, నా మాట తప్పి ఎవరు పక్కకు పోరు, నేను చెప్పినట్లు చేస్తారు, నా కింద దూతల్లాగా ఉంటారనుకుంటాడు. గడి తప్పింది. గడి తప్పడం అంటే నీ పరిస్థితి మారిపోయింది. నిన్ను పలకరించే దిక్కున్నారు. ఇంత అహంకారపడ్డవాడు కూడా ఎవరు పలకరించేవాళ్ళు లేరు, గంజి పోసేవాళ్ళు లేరు. ఆ టైంలో దేవుడే దిక్కన్నట్ట. అట్లాగే మరి ఈ కర్కాటక రాశి పరిస్థితి దేవుడు తప్పితే రెండో వాళ్ళు దిక్కులేరు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు దైవబలం గల వాళ్ళు. పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన పాపం ఏదైనా ఉంటే ఇప్పుడే ఇబ్బంది పెట్టే రోజులు. ఇట్లా ఉంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీరు మీ ఇష్టదైవాన్ని గట్టిగా పూజించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2026వ సంవత్సరం మే నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఫలితాలు ఎట్లా ఉంటాయంటే ఈ సింహరాశికి శుక్రుడు గురువులు తప్పితే ఏ గ్రహం బాగలేదు. చదువు బాగుంటుంది, వివాహం అవుతుంది. ఇక చెప్పే బాధలు ఇంత అంత కాదు. ప్రతి విషయంలో కూడా ఇబ్బంది, ప్రతి రూపాయికి కూడా ఇబ్బంది. ఇంట్లో కనీసం తినటానికి తిండి కూడా ఉండదు. అంత కష్టదశ అయినటువంటి పరిస్థితి. అష్టమ శని, ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత బాధ. కాబట్టి రాసివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా చూపించుకోండి. కానీ వివాహం అయి భార్య వచ్చి ఈ టైంలో కష్టం వస్తే, మరి భార్యాభర్తలు విడిపోతే ఇక జీవితంలో బాగుపడరు. ఇక జీవితంలో మంచి అనేది జరగదు. మళ్ళీ పెళ్లి కావడం అంటే చాలా కష్టం. భార్యతో కలవడం అంటే చాలా కష్టం. ఇట్లాంటి టైంలో కోర్టుకెక్కి గొడవలు చేసుకొని పోలీస్ కేసులు పెట్టుకొని పేరెంట్స్ని తన్నించి చివరికి కలవాలంటే భయం. బుద్ధి తక్కువ పని చేశాం, బుద్ధి వచ్చిందనుకున్నా కూడా ఆ రోజున మనం వాళ్ళని ఇబ్బంది పెట్టారు, రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారో అనేటువంటి భయంతో తన్నుకుంటున్న వాళ్ళని కూడా నేను చెప్పి సరిదిద్దాను. కాబట్టి ఈ టైము చాలా కష్టమైన టైము. ఈ టైంలో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు జాగ్రత్తగా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మకుండా దైవాన్ని నమ్మండి. మీ జాతక రీత్యా ప్రవర్తించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం మే నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి 2 గ్రహాలు రాహువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ కన్యారాశి పరిస్థితి కూడా పూర్తిగా కష్టతరం. బతకడమే చాలా కష్టం. చివరికి ఒక టైంలో ఏదో రకంగా ఆత్మహత్య చేసుకుందామన్న పరిస్థితి వస్తుంది. దీన్ని తప్పించుకోవాలంటే దైవే బలే దుర్బలేత. దైవ బలం లేకపోతే వీళ్ళు బతకడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు జాతకం చూపించుకొని మీరు ఎవరు పడితే అంటే నేను అట్లా అంటున్నాను అనుకోబాకండి. కాస్త అనుభవం గలవాళ్ళు జాతక రీత్యా తెలుసుకొని మీరు జాతకాన్ని పరిశీలించుకొని మీకు వాళ్ళు చెప్పేది జరిగింది ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఆ చెప్పినప్పుడే మీరు నమ్మండి. మీకు ఇదివరకు ఏం జరిగింది, ఇంతకుముందు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు చెప్తారు. జరిగింది నిజమైనప్పుడు జరగబోయేది కూడా నిజమవుతుందని నమ్మవచ్చు కదా. అట్లా జాగ్రత్తగా జాతకం చూపించుకొని తగిన ఫలితాలు పొందాలంటే మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మీరు ఎవరైనా సరే మా ద్వారా జాతకం చూపించుకోవాలి అనే ఉద్దేశం మీకు ఉంటే మాకు 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఒకటి 6300061241 6300061241. ఇదొక నెంబరు. 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోండి. మీకు తగినట్లుగా మీకు బాగుపడే మార్గం చెప్పగలుగుతాం. దానికి ఏదైనా అవసరమైతే ఉపశమనం కూడా చేయించగలుగుతాం. మీరు జాగ్రత్త పడండి. స్వస్తి.
2026 సంవత్సరం మే నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశికి బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం బాగుంటుంది, చదువు బాగుంటుంది, వివాహం అవుతుంది, భార్య ఉత్తమురాలవుతుంది, మీరు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. కానీ ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది. మీ చెయ్యి విపరీతమైన ఖర్చు పెట్టే రకంగా మీ చెయ్యి తయారవుతుంది. మరి డబ్బు ఖర్చు పెట్టడానికి అలవాటు పడటానికి ఒక శాస్త్రం ఉంది. లేని దరిద్రుట, ఉన్న పీనాశట. లేని దరిద్రుడంటే అట్ట, నాకు కనుక డబ్బులుంటే అందరూ తిరుపతి దేవస్థానంలో కుండీ 1 కోట్లు ఇస్తున్నారు, నేనంతా చేయను, అందరికీ అన్నం పెడతాను, అందరికీ బతికే మార్గం చూపిస్తానంటాడు. వాడు డబ్బు వచ్చిన తర్వాత ఆ పని చేయడు. అట్లాగే ఉన్న పీనాశిట ఖర్చు పెట్టకుండా ఎంతో పోగు చేస్తారట. ఒక్కరోజు మంచి పని చేయదలుచుకుంటే వాడు పెట్టినంత ఖర్చు ఎవడు పెట్టట, అంత మంచిగా చేస్తారట. అట్లాగే ఈ రాశి వాళ్ళు ఎంత పీనాశితనంగా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వ్యాపారం బాగుంది, విద్య బాగుంది, భార్య వస్తుంది, మీ మాట సాగుతుంది. కానీ కుజుడు, శని పూర్తిగా బాగాలేరు. ఈ కుజ శనులు బాగున్నప్పుడు కుజదోషం, భార్యకి గర్భిణీ పోవటమో, అనారోగ్యం రావటమో, ఆపరేషన్ జరగటమో, ఇట్లాంటి సమస్యల వల్ల విపరీతమైన నష్ట కష్టాలు ఎక్కువ అవుతాయి. డబ్బులు దొరక ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, చాలా మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల 8వ రాశి. ఈ వృశ్చిక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశికి కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. కుజుడు వల్ల మరి వ్యవసాయం బాగుంటుంది, బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది, శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది. మిగతా అవసరమైనవి విద్య, ఉద్యోగం, మరి రావాల్సిన డబ్బులు రావటం, రాకుండా ఆగిపోవటం, అనవసరమైన ఖర్చులు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటం, రావాల్సిన డబ్బులు రాకపోవటం, ఇవ్వవలసని నిలవబెట్టి వసూలు చేయటం, రూపాయి లేకపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల. మరి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనస్సు రాశి పరిస్థితి ఏమిటంటే రవి, బుధులు బాగున్నారు, వ్యాపారం మాత్రం బాగుంది, వ్యాపారంలో లాభిస్తుంది. గురువు బాగున్నాడు, ఉద్యోగస్తులు బాగుంది, వ్యాపారస్తులు బాగుంది. మిగతా వ్యవసాయదారులు కానీ మరి మిగతా ఏ వ్యాపారాలు బాగాలేవు. అందరికీ కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమ కుజుడు అవటం చేత విపరీతమైన, అర్ధాష్టమ శని అవటం చేత విపరీతమైన ఖర్చులు, అనవసరమైన దండ వ్యవహార ఖర్చులు, చాలా బాధలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఎంతో జాగ్రత్తగా బతకండి. మీరు ఖర్చు పెట్టుకున్న తర్వాత రూపాయి ఇచ్చేవాడు దొరకడు. స్వస్తి. 2026 సంవత్సరం 10వ రాశి మకర రాశి. ఈ మే నెల 26 సంవత్సరం మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా శని ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ శని ఉండటం వల్ల ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తప్పించుకొని బయటపడతారు. కానీ పోయిన డబ్బులు తిరిగి రావు. కాబట్టి అనారోగ్యాలు రావచ్చు, యాక్సిడెంట్లు రావచ్చు. ఏమీ లేదండి, జలుబు, దగ్గు. కనీసం 5 లక్షలు ఖర్చు అవుతాయి. రోగం నిర్ధారణ కాదు, రోగం నిర్ధారణ అయ్యేప్పటికీ 5 లక్షలు ఖర్చు అయిపోతాయి. అందువల్ల దైవే బలే దుర్బలే అన్నారు. దైవబలం కావాలి. జాగ్రత్తగా జాతకం చూపించుకోవాలి. మీరు తల్లిదండ్రుల్ని, భార్యని కష్టపెట్టకుండా, వాళ్ళకి బాధ కలగకుండా తల్లిని కళ్ళమ్మడి కానీ, భార్య కళ్ళమ్మడి కానీ నీళ్లు వస్తే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది, బాగుపడదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే
అంత మంచిది. ఏలినాటి శని అయిపోయింది. మరి గర్భంలో 10 నెలలు తల్లి మోస్తే ఎంత బాధో, ఈ ఏలినాటి శని చివరి భాగం వదిలించుకొని బయటపడటం అంత కష్టమైన రోజులు. ఇంత కష్టపడి బయటపడ్డ తర్వాత పుట్టిన శిశువుని ఎంత జాగ్రత్తగా పెంచాలి, అట్లాగే అంత జాగ్రత్తగా ఉండాలి. మీ జాతక రీత్యా ప్రవర్తించండి, దైవాన్ని పూజించండి, తల్లిని భార్యని సుఖపెట్టండి, మీకు అంతా బాగుంటుంది. స్వస్తి. 2026వ సంవత్సరం మరి మే నెల 11వ రాశి ఈ కుంభరాశి. ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ఏలినాటి శని చివరి భాగం. అప్పులు తీర్చుకుంటారు. కష్టాలన్నీ ఇప్పుడే ఉన్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ కష్టం నుంచి బయటపడాలి అనేటట్లయితే ప్రతిరోజు మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి, శనిని పూజించండి. ఎక్కడా కూడా అనవసరమైన చోట నిలబడద్దు. ఎవరి విషయం మీరు పట్టించుకోవద్దు. మీ పని మీరు చూసుకోండి. తెల్లవారుజాము లేవండి, సూర్యుడి నమస్కారం చేయండి. సూర్య నమస్కారాలు కనుక చేస్తే మీకున్న బాధలన్నీ పోతాయి. రోజు దేవాలయాలకు వెళ్ళండి, దేవుణ్ణి ప్రదక్షిణ చేయండి, శనికి ప్రదక్షిణ చేయండి. అన్నీ అయిన తర్వాత కాళ్ళు కడుక్కోబాకండి, కొంచెంసేపు కూర్చొని ఇంటికి రండి. ఇట్లా ఉంటే మీ బాధల నుంచి అయితే బాధలు ఎక్కువ ఉంటాయి కానీ కాస్త తగ్గుతాయి, నష్టాలు తగ్గుతాయి. స్వస్తి. 2026వ సంవత్సరం మే నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశికి ఏ గ్రహాలు బాగున్నాయి? రవి, శుక్రుడు, కేతువు. ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ రాశికి ఏలినాటి శని 2వ భాగం. చాలా నష్టపడిపోయి ఉంటారు. ఇక ఇక్కడి నుంచి చచ్చిపోదామన్నంత బాధ కలుగుతుంది. మరి ప్రాణం తీసుకోవడం గొప్ప కాదు. కష్టాన్ని ఎప్పుడైతే అనుభవిస్తామో వెంటనే సుఖం వస్తుంది. రాత్రి ఎప్పుడైతే గరి వచ్చిందో మళ్ళీ తెల్లవారి పగలు వస్తుంది. ఈ నెలలో ఈ రాశిలో ఈ మీన రాశి వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డారో మళ్ళీ అంత సుఖపడతారు. కానీ భయం మాత్రం మళ్ళీ పూర్వపు స్థితి చూస్తామా అన్నంత భయం ఉంటుంది. కానీ అనుభవించాలి. అట్లా కాకుండా ఏదైనా ప్రాణత్యాగం చేస్తే మాత్రం మళ్ళీ పుట్టి రెట్టింపు అనుభవించాలి. ఈ మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా దైవాన్ని నమ్ముకోండి. దైవమే మిమ్మల్ని రక్షిస్తాడు. జాతకం చూపించుకోండి. జాతక రీత్యా జాగ్రత్తగా ఉండండి. స్వస్తి. 2026వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు రాశి ఫలితాలు. ఇప్పుడు జూన్ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. ఈ రాశికి చెప్పాలంటే ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని, ద్వాదశంలో శని పూర్తిగా బాగాలేడు. ఈ రాశికి చెప్పాలంటే శుక్రుడు ఒక్కటి తప్పితే రాహువు ఒకడు బాగున్నాడు. శుక్రుడు, రాహు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. సరిగా చెప్పాలంటే ఈ రాశికి ఏ గ్రహాలు బాగాలేవని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ఎందులో కూడా సత్ఫలితాలు లేవు. చాలా కష్టంగా ఉండే పరిస్థితి పడుతుంది. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అట్లా కాకుండా ఏమిటని మరి మొండికేసి ఏమి చూపించుకోకుండా ఉంటే మీ నష్టాన్ని జీవితంలో బతుకున్నంత కాలంలో మీరు నష్టాన్ని పూడ్చుకోలేరు. స్వస్తి. 2026వ సంవత్సరం జూన్ నెల మరి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. జూన్ నెల 2వ రాశి 2026 జూన్ నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు. కానీ ఈ వృషభ రాశికి ఏకాదశిలో శని ఉన్నాడు. ఈ ఏకాదశిలో శని ఆల్రౌండర్, అన్ని విధాల మేలు చేస్తాడు. కానీ ఈ వృషభంలో
వృషభ రాశికి ఏకాదశంలో ఉన్న శని మరి 2 సంవత్సరాల 3 మాసాలు ఎదురు లేరు. దాన్ని మీరు ఉపయోగించుకోవాలి అనుకుంటే మిగతా బాగుండని గ్రహాల సంగతి చూసుకోవాలి. వివాహం అవుతుంది, వ్యాపారం సాగుతుంది. కాల సర్పదోషం ఉంది, గర్భిణీలు పోవచ్చు, మరి ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంది. చాలా అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి భార్యకి కడుపులు నొప్పి నెలసరిగా సరిగా ఆకపోవటం ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అట్లా చేస్తేనే మీరు బాగుపడతారు. అశ్రద్ధ చేయొద్దు. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశికి మరి వ్యవసాయం చాలా బాగుంటుంది. తర్వాత శుక్రుడు నాడు వివాహం బాగుంటుంది. విదేశీ యానం, ఉద్యోగం బాగుంటుంది. కానీ శని రాహుకేతువులు పూర్తిగా బాగాలేరు. రవి బాగాలేడు, బుధుడు బాగాలేడు. దాదాపు చెప్పాలంటే 5 గ్రహాలు బాగాలేవు, 3 గ్రహాలు బాగున్నాయి. మరి పాపగ్రహాలని పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏ రకమైన సమస్యలు వస్తాయి చెప్పడానికి వీల్లేదు. బలాయించలేని సమస్యలు మాత్రం వస్తాయి. దండగా మారి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ మిథున రాశికి కుజుడు ఏకాదశిలో ఉన్నాడు. శుక్రుడు, గురువు, కేతువు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయి. వ్యవసాయదారులకి పూర్తిగా ఎదురు లేకుండా బాగుంటుంది. మరి ఈ చదువుకునే వాళ్ళకి విద్య, ఉద్యోగం బాగుంటుంది. వివాహం అవడానికి అవకాశం ఉంది. మీ మాట అందరూ వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్కి వెళ్తారు. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం వల్ల కుటుంబంలో కలహాలు, సమస్యలు, యాక్సిడెంట్లు ఇట్లాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. అనుకోనివన్నీ కూడా నెత్తినబడతాయి. ఎక్కడ ఎవరి వ్యవహారాల్లో కలిగించుకోవద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఎవరైనా చీట్లు పాడుకున్నా ఏదైనా బ్యాంకు లోన్లకు కానీ హామీ సంతకాలు పెట్టద్దు. అట్లా పెట్టినట్లయితే ఆ బాకీ మీరు కట్టాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త పడిన మీకు చాలా బాగుంది. ఆ ఉన్న మంచిని సరిగ్గా వినియోగించుకోవాలంటే జాతక రీత్యా ప్రవర్తించాలి. స్వస్తి. 2026 జూన్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి పూర్తిగా బాగాలేరు. ఈ కర్కాటక రాశిని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. చాలా కష్టదాయకంగా ఉంది. ఈ రాశి వాళ్ళు బాగుండాలనేటట్లయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు ఇష్టదైవాన్ని పూజించండి. మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్టదైవ మంత్రాలను ఎప్పుడూ జపం చేయడం మంచిది. తల్లిదండ్రులని, భార్యను కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండండి. ఈ రాశి వాళ్ళకి కాలసర్పదోషం పూర్తిగా ఉంది. ఈ కాలసర్పదోషం నుంచి బయటపడాలంటే ఈ నెలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా 3 గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు తప్పితే మిగతా 5 గ్రహాలు కుజుడు, శని, రాహు, కేతువు 4 పాపగ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి రవి వల్ల ఉద్యోగం బాగుంటుంది, బుధుడి వల్ల వ్యాపారం బాగుంటుంది, శుక్రుడి వల్ల వివాహం అవుతుంది. కానీ అధికమైన ఖర్చులు, భార్యాభర్తలకు సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. సప్తమంలో రాహు ఉండటం వల్ల చెప్పుడు మాటలు విని భార్యాభర్తలు తగాదా పెట్టుకొని కోర్టుకొచ్చి విడిపోయే పరిస్థితులు వస్తాయి. వీటిని జాగ్రత్త పడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యారాశికి గురు, శుక్రులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. గురువు వల్ల ఉద్యోగం బాగుంది. శుక్రుడు వల్ల భార్య అనుకూలత అవుతుంది. తర్వాత కుజుడు అష్టమంలో ఉన్నాడు. అనారోగ్య సమస్యలు, ఆపరేషన్లు, భార్యకి గర్భస్రావాలు జరగచ్చు, కడుపులో నొప్పి, ఓవర్ బ్లీడింగ్లు రావచ్చు.
ఇట్లాంటి సమస్యలు రావడానికి బాగా ఈ రాశి వాళ్ళకి కనబడుతోంది. ఈ కన్యారాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఈ కన్యారాశి వాళ్ళు రాహుకేతువులు బాగుండకపోవటం వల్ల, అనారోగ్యాల వల్ల, వ్యాధి నిర్ధారణ కాక చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. చాలా జాగ్రత్త పడండి. దాదాపుగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి కాలసర్పదోషం వల్ల మరి మంత్లీ పీరియడ్ రాకపోవటం, ఆడవాళ్ళకి మరి ఓవర్ బ్లీడింగ్ రావటం, బిడ్డ సంచి తీసేయాలనే పరిస్థితి వస్తుంది. కానీ అది చేయాల్సిన అవసరం లేదు. తగిన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటే ఆపరేషన్తో పని ఉండదు. తొందరపడి ఆపరేషన్ జరిగిపోవద్దు. ఈ రాశి వాళ్ళు 2026 సంవత్సరం జూన్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, ఈ తులారాశికి శని, శుక్రుడు, కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శని ఆలట ఉండరు, మీకు ఏది కావాలో అది ఇస్తాడు. శుక్రుడు వల్ల వివాహం, భార్య బాగుంటుంది. కేతువు వల్ల మీరు ఏది అనుకుంటారో ఆ పని జరుగుతుంది. కానీ కుజుడు సప్తమంలో ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి కుజుడు సప్తమంలో ఉండటంలో భార్యాభర్తలకి ప్రతికూలత రావడానికి బాగా అవకాశం జరుగుతుంది. భార్యని సరిగా వైద్య పరీక్షలు చేయించాలి. మరి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయాలి. అది చేయని పక్షంలో భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి వస్తుంది. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి 4 గ్రహాలు బాగున్నాయి. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు. చదువు బాగుంటుంది. భార్య అనుకూలత అవుతుంది. ఆడవాళ్ళకి వివాహం కాకపోతే వివాహం అవుతుంది. బుధుడు వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. శని, రవి, రాహుకేతువులు పాపగ్రహాలు పూర్తిగా బాగలేరు. కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషం వల్ల చాలా కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ చేసే వృత్తి చేయాలి. డబ్బుల ఆదాయం తక్కువగా ఉంది, కొత్త వృత్తి చేద్దామని ఆలోచన చేయవాకండి. అట్లా చేసినట్లయితే నష్టపడతారు. ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం సాగట్లేదు, కొత్తవి తెచ్చి పెడదాం, కొత్త వ్యాపారాలు చేద్దాం, లేకపోతే జాయింట్ వ్యవహారాలు చేద్దాం. ఇట్లాంటివి చేయొద్దు. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా తిరిగి రావు. జాయింట్ వ్యాపారం చేస్తే వాళ్ళు లాభపడతారు, మీరు నష్టపడతారు. జాగ్రత్తగా ఉండండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2026 సంవత్సరం జూన్ నెల మరి ధనస్సు రాశి 9వ రాశి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనస్సుకి బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. బుధుడు బాగున్నాడు, భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది. కానీ మిగతా అన్ని సమస్యలే. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే సూర్య చంద్రుడికే గ్రహణం బట్టి చాలా ఇబ్బంది పడ్డారు. ఇక మీ సంగతి ఏంటి చెప్పండి. సూర్య చంద్రుల కంటే మనం గొప్పవాళ్ళం కాము. మానవులకు కష్టాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 10వ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం. మకర రాశిలో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. కాలసర్పదోషం. రవిపుత్రులు బాగున్నారు, వ్యాపారం బాగుంటుంది. గురుడు బాగున్నాడు, మంచి భార్య వస్తుంది. కానీ భార్యాభర్తల దగ్గరే సమస్యలు రావటానికి, చాలా గొడవలు జరగడానికి, కోర్టుకు ఎక్కడానికి, కేసులు పెట్టి మరి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి కేసుల్లో ఇరికించే పరిస్థితి వస్తుంది. ఎక్కడా తొందరపడద్దు. మరి రాహుకేతువుల మధ్యలో ఉన్న గ్రహాలు మారేంత వరకు మీరు ఎంత ఓర్పు వహిస్తే మీరంత బాగుపడతారు. ఇప్పుడు సమస్యలు పెట్టుకొని పేరెంట్స్ మీద కేసులు పెట్టి వాళ్ళ పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి గొడవలు చేస్తే
ఇక మీ జీవితంలో కాపురం కుదుట పడదు. కొత్త వివాహం తీసుకోవడం కష్టమవుతుంది. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 11వ రాశి కుంభరాశి. కుంభరాశికి ద్వితీయంలో శనిచ్చాడు. అయితే అర్ధాష్టమ కుజుడు, అనారోగ్యాలు, ఆపరేషన్ జరగడానికి వీలుంది. పూర్తిగా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. ఏ గ్రహాలు బాగుండకపోవటం వల్ల, కాల సర్పదోషం వల్ల జూన్ నెలలో కుంభరాశికి విపరీతమైన నష్టాలు జరగడానికి అవకాశం ఉంది. ముందు జాగ్రత్త పడండి. జాతకం చూపించుకోండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి మట్టి నేలలు, పుట్ట నేలల దగ్గర వేయండి. శివాలయంలో 11 ప్రదక్షిణాలు, నవగ్రహాలు 9 ప్రదక్షిణాలు చేయండి. ఎప్పుడు కూడా ఆవుకి ఆహారం పెట్టండి. ఎప్పుడు పొరపాట్లు చేయబాకండి. కూరగాయలు తరిగి ఆ చెక్కులు మరి క్యారీ బ్యాగులో వేసి మూట కట్టి బయటపడేసి ఆవులవి తింటే కడుపులో పేగులు పట్టేసి ఆవులు చచ్చిపోతున్నాయి. ఇది మహాదోషం అవుతుంది. ఈ కుంభరాశి వాళ్ళు అట్లాంటి పని చేస్తే మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఇక జీవితంలో ఎవరు ఉండరు. మీరు ఈ టైంలో బాగుపడలేరు. కాబట్టి జాతకం చూపించుకోవటం, నేను చెప్పిన క్యారీ బ్యాగులు వాడకుండా ఉండటం, మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చెప్పిన దోషాలు పరిహారం చేసుకుంటే మీరు బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల 12వ రాశి మీనరాశి. ఈ రాశి కూడా కుజుడు, శుక్రుడు, గురువు, కుజుడు తప్పి కేతువు 4 గ్రహాలు బాగున్నాయి. తెలిసంగా బాగున్నాయి కానండి. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే జన్మ శని మీనరాశికి. ఈ శని వల్ల విపరీతమైన నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి మీరు బయటపడాలి అనేటట్లయితే మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.